ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఫిల్టర్ చేస్తే వాటర్లో అంత కలుషితం పోద్ది. ఎంత ఫిల్టర్ అవుతూ ఉంటే వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, క్రిములన్నీ కూడా పోతాయి. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, మన శరీరంలో కూడా కొన్ని క్రిములు ఉంటాయి. అలాగే మనల్ని ఆత్మీయతలో కూడా మనల్ని ఎదగనివ్వకుండా పాడు చేసే బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి, క్రిములు కొన్ని ఉంటాయి, చెడు కలుషితములు కొన్ని ఉంటాయి. అవి ఏమవుతుండాలంటే వాక్యం వినే కొద్దీ, భక్తి నేర్చుకునే కొద్దీ, ప్రార్థనకు వచ్చే కొద్దీ, సన్నిధికి వచ్చే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను ఎదగనివ్వకుండా చేసే క్రిములు కొన్ని ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా వాటిని పోగొట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే, మీరు ఇప్పుడు అద్దం ముందు మీరు కూర్చున్నారు. ఇప్పుడు మీ ఇంటిలో అద్దం దగ్గరికి మీరు నిలబడినప్పుడు, అద్దంలో మీ ముఖం చూసినప్పుడు మీ ముఖం ఎలా ఉందో అలా చూపించిద్ది అద్దం. మీ ముఖం చూపించకుండా వేరేవాడి ముఖం చూపించిద్దా? చెప్పండి, చూపిద్దు. మీ ముఖమే మీకు చూపించిద్ది. మీ ముఖంలో ఎన్ని ముడతలు ఉన్నాయో చూపించిద్ది, మీ ముఖంలో ఎన్ని మొటాలు ఉన్నాయో చూపించిద్ది, మీ కళ్ళు ఎలా ఉన్నాయో చూపించిద్ది, మీ కంటులు ఏమైనా పొరలు ఏమైనా ఉన్నాయో చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వాక్యమైన అద్దం దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఈ వాక్యమైన అద్దము నీ బ్రతుకేంటో నీకు చూపించిద్ది. నా బ్రతుకేందో నాకు చూపించిద్ది, నీ బ్రతుకేందో నీకు చూపించిద్ది. నీ బ్రతుకు నీకు చూపించినప్పుడు, నీ క్యారెక్టర్ నీకు చూపించినప్పుడు, నీ మైండ్ నీకు చూపించినప్పుడు, నీ మనసు ఏంటో నీకు చూపించినప్పుడు, నీ లైఫ్ ఏంటో నీకు తెలియపరిచినప్పుడు, నీ లోపాలేంటో నీకు చూపించినప్పుడు, వాటిని నువ్వేం చేసుకోవాలి? వెళ్ళే లోపలే నీ లోపాలు సరి చేసుకోవాలి. లేదు నేను సరి చేసుకో, నేను ఇంతే ఉంటానంటే ఉండు, నువ్వు అంతే ఉండు. నువ్వు లోపాలని ఏం సరి చేసుకోకుండా ఉండు, నువ్వు అలాగే ఉండు. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అలాగే ఉంచుతాడు. వాక్యం చెప్పాను, నేనైనా నాలో లోపాలు నేను సరి చేసుకోకుండా నేను అలాగే ఉంటే దేవుడు నన్ను కూడా అలాగే ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనే అద్దం దగ్గరికి మనం వచ్చాం, మన లోపాలను మనకు చూపిస్తుంది. రెండవదిగా, దేవుని వాక్యము 2 అంచులు గల వాడిగల ఖడ్గం. నరికేసిద్ది వాక్యం. ఖడ్గం ఎలాగైతే నరికేసిద్దో, దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఇప్పుడు ఖడ్గం ఎదురుగా మనం ఉన్నాం. ఈ ఖడ్గం మనల్ని నరికినప్పుడు మనలో ఉన్నటువంటి, నేను అన్నాను కదా, చెడు బ్యాక్టీరియాలు, చెడు క్రిములు, చెడగొట్టే అలవాట్లు, చెడగొట్టే ఆలోచనలు, చెడగొట్టే తలంపులు, వీటన్నిటిని మనం ఏం చేసేయాలి? ఈ ఖడ్గంతో నరికేయాలి. ఈ ఖడ్గంతో మనం నరకేయకుండా వాటిని మనం పోషించుకున్నాం అనుకో, ఆత్మీయతను ఎదగనివ్వకుండా, ఆత్మీయతలో ఎదగనివ్వకుండా నిన్ను అలాగే ఉంచిద్ది. నీకు ఎప్పటికీ మార్పు రానివ్వదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనేది ఒక ఖడ్గం దగ్గరికి వచ్చి నిలబడ్డావు, అద్దం దగ్గరికి వచ్చి నిలబడ్డావు. మూడోసారిగా వాక్యం అనేది ఏంటంటే, ఇప్పుడు విత్తనాలు వేస్తారు కదండి, పొలంలో విత్తనాలు వేసి ఏం చేస్తారు? ముందు విత్తనాలు వేసే ముందు ఏం చేస్తారు? నాగలతో దున్నుతారు. వాక్యం అనేది ఒక నాగలి. వాక్యం అనేది నాగలి. దున్నాలి. బీడు భూమిని అంతా దున్నాలి, పాడైపోయిన భూమిని అంతా దున్నాలి, చెత్త చెదారంతో నిండిన భూమిని అంతా దున్నాలి. ఇప్పుడు మనందరం వాక్యం దగ్గరకు వచ్చాం. మనలో మన హృదయాలు ఎలా ఉన్నాయంటే, దేవుని దృష్టికి బీడు భూమిగా ఉంది. మన హృదయం అనే పొలములో రాళ్ళు రప్పలు ఉన్నాయి. మన హృదయం అనే పొలములో చెత్త చెదారం ఉండిపోయింది. మన అంతరంగం అనే పొలంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు చెట్లు, చెడు మొక్కలు కొన్ని మొలుసుని. ఆ ముళ్ళ తొప్పలు లాంటివి కొన్ని ఉన్నాయి. ఆ ముళ్ళ తొప్పలు లాంటివి ఉన్న వాటిని ఇప్పుడు ఏం చేయాలంటే, వాక్యమైన నాగలు తీసుకొని దున్నుకోవాలి. ఎప్పుడైతే మనం దున్నుకుంటామో బీడు భూమి అప్పుడు ఏమి నేల అయితే? మంచి భూమి అయితే. అప్పుడు మంచి భూమి అయిన తర్వాత రైతు అన్నవాడు ఏం వేస్తాడు? విత్తనాలు వేస్తాడు. బీడు భూమిలో విత్తనాలు వేయచ్చు కదా అంటే, విత్తనాలు వేస్తే ఫలించు. చెడ్డ భూమిలో విత్తనాలు వేస్తే ఫలించు. మంచి నేలగా దున్నబడిన తర్వాత విత్తనాలు వేస్తే అది ఫలించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమైన అద్దం దగ్గరికి వచ్చాం, వాక్యమైన ఖడ్గం దగ్గరికి వచ్చాం, వాక్యమైన నాగల దగ్గరికి వచ్చాం. మరలా వాక్యం ఎలాంటిదేనంటే, నా పాదములకు దీపం. వాక్యం ఒక దీపం వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న సమయంలో ఒక క్యాండిల్ కొవ్వొత్తు వెలిగించండి, అక్కడ చీకటంతా పోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కటిక చీకటిలో, కారు చీకటిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దీపస్తంభం అక్కడ నిలిచి ఉంది, వెలుగుతూ ఉంది. అక్కడ ఎంత కాంతి వచ్చేసింది చూడు. వాక్యం దీపం వంటిది. చీకటిని పోగొట్టే శక్తి వాక్యానికి ఉంది. మనలో ఎంతమందికి చీకటి ఇంకా ఉంది? పాపమనే చీకటి, లోక సంబంధమైన చీకటి, అపవిత్రమైన మాటలు మాట్లాడే చీకటి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే చీకటి, భక్తిలో మోకరించని చీకటి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఆసక్తిగా రాని చీకటి ఇంకా మనందరిలో ఉన్నప్పుడు, వాక్యం అనే దీపం దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఈ దీపాన్ని వెలిగించినప్పుడు, నీ అంతరంగంలోకి ఈ దీపం వెళ్ళినప్పుడు, నీలో ఉన్న, నీ ఆత్మీయతలో ఉన్న, నీ భక్తి జీవితంలో ఉన్న చీకటిని ఈ వాక్యం ఏం చేయాలి? పోగొట్టాలి, వెలుగును వెలిగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. బోలో క్రీస్తు మహారాజ్ కి. వాక్యం గురించి 4 డెఫినేషన్స్ చెప్పానండి. ఏమేమి? వాక్యం అనేది అర్థం, 2 వాక్యం అనేది ఖడ్గం, 3వది వాక్యం అనేది నాగలి, 4వది వాక్యం అనేది అతని దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంది? ఖడ్గం తీసుకోవాలి. నన్ను వేసేయకండి. ఖడ్గం తీసుకుని ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి చెడును మనమే నరికేసుకోవాలి. 3వదిగా నాగలు తీసుకొని ఏం చేయాలి? మనల్ని మనము దున్నుకోవాలి. 4వదిగా చీకటిలో ఉన్న మనల్ని వెలిగించడానికి వచ్చినటువంటి వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏమవ్వాలనంటే వెలిగించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలిగించబడాలి. అట్లా మనం ఆత్మీయతలో మనం వెలిగించబడిన తర్వాత, మన భక్తిలో వెలిగించబడిన తర్వాత, ప్రార్థనలో మనం వెలిగించబడిన తర్వాత, మనము మరలా ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉందాము. ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏంటంటే, ఒక క్యాండిల్ వెలిగిన తర్వాత క్యాండిల్ మరలా చల్లారిపోయే ప్రమాదం ఉంటుంది. చల్లారిపోయే ప్రమాదం ఉంటుంది. వెలుగు చల్లారిపోయే ప్రమాదంగా ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఆత్మీయత చల్లారిపోనివ్వకుండా, నీలో ఉన్నటువంటి ప్రార్థన చల్లారిపోనివ్వకుండా, నీలో ఉన్నటువంటి భక్తి చల్లారిపోనివ్వకుండా నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థనలో వెలిగించబడ్డావు, ప్రార్థన బాగా చేసుకుంటున్నావు, నీలో ఉన్న ప్రార్థన చల్లారిపోకుండా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే, ఎవరైతే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళతో స్నేహం చేయి. ఎవరైతే ప్రార్థనలో నిత్యం ఉంటుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేయరు. ఇప్పుడు నీ భర్తే ఉన్నాడు, నీవు ఉన్నావు, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, వెలిగించబడతారు. ఇప్పుడు నీ భర్త లేడు, వేటకి లేడు, నువ్వు ఒక్కదాని అయిపోయావు, నువ్వు ఒక్కదాని ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నీకు ఒక ప్రార్థన చేసే టీం కావాలి, ప్రార్థన పరులు కావాలి. చుట్టూ వెతికావు, ఎక్కడ కనపడలా, మందిరం దగ్గరకు వచ్చావు. సంఘపెట్టలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళల్లో కూడా ప్రార్థన పరులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని వెతుకు. నీ కంటికి కనపడ్డారు అనుకో, వాళ్ళతో స్నేహం చేయి. వచ్చి మందిరంలో కూర్చొని మోకరించి కొంత సమయం ప్రార్థన చేయి, కొంత సమయం ప్రార్థనలో గడుపు. ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి ప్రార్థనాత్మ కలిగి ఉండండి, ప్రార్థన దీపం కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎందుకు వెలిగించబడరో నన్ను అడగండి, నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ఆదివారం వచ్చి
ప్రార్థనలో గడిపి, శుక్రవారం వచ్చి ప్రార్థనలో గడిపి, శనివారం వచ్చి ప్రార్థనలో గడిపి, నీ ఇంటి దగ్గర నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రేయర్లో నువ్వు లేకపోతే, ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు సమయం గడపకపోతే, ప్రార్థనాత్మే నీలో లేకపోతే, ప్రార్థన దీపమే నీలో లేకపోతే, నువ్వు ఎక్కడ వెలిగించబడతావు? వెలిగించబడిన నీవు ఏమవుతావు? చల్లారిపోతావు.